ప్రధానంగా పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పాల్పడుతున్నది, బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నది అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిజంగా కాంగ్రెస్ బెదిరించే పార్టీలో చేర్చుకుంటున్నదా? టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఫస్ట్ టైము వాళ్ళకి 61 స్థానాలు వచ్చినాయి. 61 వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు ఏదో జరుగుతుంది, ఏదో చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని అభివృద్ధ భావంలో నేను చేర్చుకున్నాను అన్నాడు చెప్పినాడు. రెండవసారి ఆయనకి 88 స్థానాలు వచ్చినాయి. ఫిరాయింపులు అవసరం లే. కానీ ఫిరాయింపులు అవసరం లేనప్పుడు కూడా నువ్వు 49 మంది జెడ్పీటీసీ నుంచి ఎంపీ స్థాయి వరకు 49 మందిని మీరు ఫిరాయింపులు చేసుకున్నావు. నేను ఆ రోజు నాకు ఆర్టికల్ రాసా, నేటి ఫిరాయింపులే రేపు ఫిరంగులై పేలుతాయి అని చెప్పిన. మళ్ళా రీసెంట్గా ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఏమి ఇచ్చానంటే, నాటి ఫిరాయింపులే నేడు ఫిరంగులై పేలుతున్నాయి దొరా, ఇది నీ దాకొస్తే కానీ బాధ తెలవలేదా అని. అంటే కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ టైము 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మీరు 12 మందిని మీ పార్టీలో చేర్చుకొని మాకు ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే సహించలేనటువంటి నీవు ఆ పాత్ర ఉండొద్దని చెప్పి నీవు ఎంఐఎంకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చినావు. అంటే నీలాగా కుటిల రాజకీయాలు చేసేటువంటి అవసరం మాకు లేదు. ఇవాళ మాకు మ్యాండేటరీ 64 ఈ ప్రజలు ఇచ్చారు. 64 ఇచ్చినప్పుడు సుస్థిరమైనటువంటి పాలన కోసము రేవంత్ అన్న ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ఇవాళ సంక్షోభంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపుకు మళ్లించడం కోసం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేసిన నీ పాలనను ఆర్థిక క్రమశిక్షణ వైపు గాడిలో పెట్టడం కోసం ఇవాళ ఎక్కడెక్కడ మనము ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాము, దాన్ని ఎక్కడ తగ్గించుకోవాలి. ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా నా వైపు నేను ఎంతవరకు ఖర్చును తగ్గించుకోవచ్చు. నేను నా ఇంట్లోనే ఉంటే నాకు ఖర్చు తగ్గుతుంది, ఆయన ఇంట్లో ఉంటే పాలన చేస్తున్నాడు. సో 24 గంటల్లో ఇవాళ 20 గంటలు నిద్రపోతూ ఇవాళ ఆయన యొక్క పాలన వైపుకు అన్ని రకాలుగా అన్ని విభాగాలను ఇవాళ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ పనిచేస్తున్నప్పుడు నీవు ఇవాళ ఈ పార్టీ పడిపోతుంది, కూలిపోతుంది, ఎన్నికల తర్వాత అసలు ఉండనే ఉండదు, బీజేపీలోకి పోతాడు, ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి అని అడుగుతున్నాను నేను. అంటే మీరు మా ప్రభుత్వం కూలిపోవాలని మీరు అనుకుంటున్నారా? మా ప్రభుత్వం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ప్రజలు ఓటు వేసినటువంటి ఓటుకు విలువ లేనటువంటి నీలాంటి నీచ రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. కాంగ్రెస్ నియమ నిబద్ధతతో ఇవాళ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ ఫిరాయింపుల చట్టాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా ఇవాళ అధికార పార్టీలో ఉంటే ఒకటి, ఆ ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా కాకుండా అందరికీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు బీజేపీ ఒకవైపు, బీఆర్ఎస్ మరొక వైపు, ఇద్దరూ కూడబనుక్కొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలా, ఈ ప్రభుత్వం నిలబడకూడదు అని మీరు చేసే కుటిల మాటలకి ఇవాళ పార్టీలోకి వస్తామని చెప్పినటువంటి కొద్ది మంది వ్యక్తులను చేర్చుకోవడం జరిగింది. మేము ఎవరిని కూడా మీరు రండి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఎవరిని ఆహ్వానించని, మీరు నోట్ చేసుకోండి కావాలంటే. వాళ్ళకి మేము వస్తాము అని అన్నప్పుడు రండి అని చెప్పారు. మేము పార్టీలో చేర్చుకున్నటువంటి వాళ్ళపైన లీగల్గా ఎక్కడైనా బెదిరించి వాళ్ళపైన కేసులు ఉంటే మీరు వస్తే కానీ మీ కేసులు మాఫీ అయితే అని ఎక్కడైనా మేము మాట్లాడుంటే మీరు చెప్పండి. కానీ మీ పాలనలో కనీసం పోలీస్ స్టేషన్లో ఒక ఎమ్మెల్యేకి చిన్న పని కూడా జరగనివ్వకుండా మీరు చాలా ఇబ్బందులు గురి చేస్తారు. చాలా మంది ఎమ్మెల్యేలు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకున్నటువంటి లూపులను ఉపయోగించుకొని మీరు పార్టీ ఫిరాయింపులకి పాల్పడ్డారు. కానీ ఇవాళ పార్టీ ఫిరాయిస్తే ఎంత బాధ ఉంటుందో దాని బాధ ఏంది అన్నది ఇవాళ కేసీఆర్కి, కేటీఆర్కి అర్థమవుతుంది. కాబట్టి ఉండబట్టలేక ఎక్కడంటే అక్కడ ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో ఉండొచ్చు, ఇవాళ మీటింగ్లో ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకనే ఎప్పుడూ కూడా పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా ఒక పద్ధతిలో పనిచేసినప్పుడు అది అందరికీ బాగుంటుంది. ఇవాళ అధికారంలో నేనున్నా కాబట్టి అహంకారంతో నా చేతిలో పవర్ ఉంది, నేను ఏమైనా చేసిన చెల్లుతుందని నువ్వు అనుకుంటే ఇవాళ ప్రతిపక్షంలో వచ్చినప్పుడు ఎదుటోడా పని చేసినప్పుడు ఆ బాధ ఏందో నీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రజలు 2 ఇస్తారు ఎప్పుడూ కూడా. ప్రజలు మంచి పాలన పొందాలి అనుకున్నప్పుడు పాలకపక్షం ప్రతిపక్షం రెండూ కూడా ఒక లైన్లో ప్రాపర్గా వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి అన్నది సాగుతుంది, ముందుకు వెళ్తుంది. సో ఇలాంటి అన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా తన యొక్క ధర్మాన్ని, రాజనీతి ధర్మాన్ని తను ఎప్పుడూ కోల్పోదు. ఆ రాజనీతి ధర్మాన్ని అది పాటిస్తుంది. ఫైనల్గా ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఒకవైపు ఏమో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తాం, మంచి సీట్లు వస్తాయంటున్నది. బీజేపీ కూడా గట్టి ఫైట్ చేస్తాం, మళ్ళీ 3వ సారి ప్రభుత్వం మాదే అంటున్నది. కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్కి ముమ్మాటికి 12 నుంచి 14 స్థానాలు వస్తాయని మా ముఖ్యమంత్రి ఒక పార్టీ ప్రెసిడెంట్గా తను చెప్పినటువంటి 100% ఆ వైపుకి అడుగులు వేస్తున్నాం. తప్పకుండా ప్రజలు కూడా మా వైపు నిలబెడతాం. ఎందుకు చెప్తానంటే బీఆర్ఎస్కి ఉనికి లేదు. బీఆర్ఎస్కి ఓటు వేసినా అది నిరుపయోగం.
దానివల్ల ఉపయోగం లేదు. సో బీఆర్ఎస్ అవుట్. ఇక బీజేపీ కాంగ్రెస్ మాత్రమే ఫైట్. సో బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా. తెలంగాణలో కేసీఆర్ని 2014 నుంచి 2023 వరకు చేసిన ప్రతి అవినీతిలో మీ భాగస్వామ్యం ఉంది. మీ యొక్క అండదండలతోనే కేసీఆర్ ఇవన్నీ చేశాడు. ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపుల విషయం అయి ఉండొచ్చు, రెండో విషయము ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అయి ఉండొచ్చు, ఈ అవినీతి అయి ఉండొచ్చు. ఇవాళ కేసీఆర్ చేసినటువంటి అసమర్థత, అవినీతి, అప్పుల పాలనకి ముఖ్య కారకులు భారతీయ జనతా పార్టీయే. వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొన్న ఎలక్షన్లో వాళ్ళని ప్రజలు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి వైపుకి ఓటు వేయలే. వాళ్ళు పెద్దగా ఎంతో పోరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, ఇలా కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుంది ఫలితమని నిన్నో మొన్న విన్నాను నేను ఎక్కడో బండి సంజయ్ది. మరి ఆయన బండి సంజయ్ అంత పోరాటం చేస్తే ఎందుకు ఓడిపోయినాడు ఆయన ఎమ్మెల్యేగా మొన్న? ఆయన నిజంగానే పోరాటం చేస్తే ఆయన పోరాట ఫలితంగా కాంగ్రెస్ అధికారం తీసుకున్నంటే ఆయన ఎందుకు ఓడిపోయాడు ఎమ్మెల్యేగా అని అడుగుతున్నాను నేను. కాబట్టి తప్పు స్టేట్మెంట్లు బంద్ చేయి, బండి అన్న ఎంపీగా గెలవనీకి ఎట్లా చేసుకున్నా ఆలోచన చేయండి. పార్టీ నేను ఏమంటున్నానంటే బీజేపీకి ఇవాళ ఇక్కడ అన్ని స్థానాలు వస్తాయని కలలు అంటున్నారు, వచ్చే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగానే లేదు తమ్మి. ఎందుకు అనంటే దేశంలో ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేసింది ఎన్ని? ఓవరాల్గా వాళ్ళు పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ 308. మిగతా వాళ్ళ భాగస్వామ్యంలో ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్యంలో 100 స్థానాలు, మొత్తము 408 స్థానాలకు వాళ్ళు పోటీలో ఉంటున్నారు. మరి అలాంటప్పుడు ఆయనకు 400 ఎట్లా వస్తాయి భారతీయ జనతా పార్టీకి అని అడుగుతున్నాను నేను. 400 ఆతే హమ్కు 400 ఆతే అంటే 400 కాదు, మీరు 420గా మిగిలిపోయారు దేశంలో. ఎందుకు అని అంటే పార్టీ ఏర్పాటు చేసినటువంటి వాడిని పార్టీ వాడిది కాదు అనే విధంగా చేశారు కదా. మహారాష్ట్రలో ఇవాళ 2 పార్టీల పరిస్థితి అట్లాగే చేశారు. ఇవాళ త్రిపురలో అదే పని చేశారు. ఇవాళ ఏమంటారు, ప్రతి రాష్ట్రంలో మీరు మీకు ఎక్కడ అవకాశం దొరికితే దొరికినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ పార్టీలను కథం పట్టించే పని మీరు చేశారు. కాబట్టి ఇవాళ మీకు అవే లాస్ట్ టైం వచ్చినటువంటి స్థానాల కన్నా ఇంకా తక్కువ స్థానాలు వచ్చే పరిస్థితి 200 నుంచి 250 లోపే బీజేపీకి వచ్చే పరిస్థితి ఉంది తప్ప వాళ్ళకి అంతకు మించి పెద్ద స్థానాలు వచ్చే పరిస్థితి లేదు. తప్పకుండా ఇండియా కూటమి తన సత్తాన్ని చాటుకుంటుంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ రెపరెపలాడుతుంది, మువ్వన్న జెండా ఎగరబోతుంది. ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది.